గురుగారు, శివ సంబంధిత స్తోత్రాలలో నమక చమకాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఈశ్వరుడు అనగానే నశ్వరమైన దైవం, అలాగే అశాశ్వతమైనప్పటికీ సంపదను అనుగ్రహించే దైవం, ఇలా మనం భావన చేస్తూ ఉంటాం. శివ అంటే రేపు అని అర్థం. రేపు లేదు ఆ స్వామికి, ఎప్పుడూ ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు. ఈశ్వర సంబంధంగా ఉండేటటువంటి స్తోత్రాలన్నింటిలోకెల్లా కూడా కృష్ణ యజుర్వేదంలో చతుర్థ ప్రశ్నలో ఉన్న పంచమ ప్రపాఠకం నమకం. ఇందులో 11 అనువాకాలు ఉన్నాయి. నమస్తే రుద్రమన్యవ ఉతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఈ 2 వాక్యాలకు 2 పాదాలకు కలిపి రుక్కు అని పేరు. యజుర్వేదములో ఉండే మంత్రాలకు యజుస్సులు అని పేరు. ఋగ్వేదములో ఉండే మంత్రాలకు రుక్కులు అని పేరు. కానీ ఈ నమకములో మాత్రమే రుక్కులు యజుస్సులు కలిసి ఉన్నాయి. నమకములో 170 మంత్రాలున్నాయి. నమో హిరణ్యబాహవే సేనానాం పతయే నమో నమో, ఇది ఒక మంత్రం. నమక్క పర్దినేచ పులస్తయేజ, ఇది ఒక మంత్రం. నమో హిరణ్యబాహవే, ఇది ఒక మంత్రం. ఇలా విడివిడిగా నమ సోమాయ చ రుద్రాయ చ, నమస్తామ్రాయ చ రుణాయ చ, నమ శంగాయ చ పశుపతయే చ, నమో ఉగ్రాయ చ భీమాయ చ, నమోగ్రే వధాయ చ దూరే వధాయ చ. ఇది 8వ పనస 11లో. ఈ 170 మంత్రాలు విడివిడిగా ఉన్నప్పటికీ మొదటి 5 రుక్కులు అని పేరు. పరితే ధన్వనో హేతి రస్మాన్ వృణక్త విశ్వత, ఇది 15వ రుక్కు. ఈ 170 మంత్రాల సమాహారానికి కలిపి చతుర్థ ప్రశ్నలో పంచమ ప్రపాఠకంగా ఉండేటటువంటి ఈ మంత్ర సముదాయానికే నమకము అని పేరు. ఇందులో నా 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 అన్న మాట మాటిమాటికి వస్తూనే ఉంటుంది. ఇదే చతుర్థ ప్రశ్నలో 7వ ప్రపాఠకంలో చ చ చ అన్న శబ్దం మాటిమాటికి ఉంటుంది. చమకము అన్నారు పెద్దలు. ఇందులో కూడా 11 అనువాకాలే ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి రుద్రాధ్యాయము అన్న పేరిట శివాభిషేకంలో స్తోత్రం, వైదికపరమైన స్తోత్రం అని మనం వినియోగిస్తూ ఉంటాం. ఇది విషయం.